ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై లోక్సభ రాజ్యసభ సెక్రటేరియట్లలో అభిశంసన నోటీసిచ్చాయి ప్రతిపక్షాలు. 190 మంది సంతకాలతో నోటీసులిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఎస్ఐఆర్ ప్రక్రియలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీఎంసీ నేతృత్వంలో సీఈసీపై ఇంపీచ్మెంట్ నోటీసిచ్చారు. ఈ నోటీసుపై ఇండియా కూటమి ఎంపీలు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు కూడా సంతకాలు చేశారు. ఈ నోటీసుపై మొత్తం 193 మంది ఎంపీలు సంతకం చేయగా అందులో లోక్సభ నుంచి 130 మంది, రాజ్యసభ నుంచి 63 మంది ఉన్నారు. సీఈసీపై అభిశంసన తీర్మానం నెగ్గాలంటే రాజ్యసభలో 50 మంది సభ్యులు, లోక్సభలో 100 మంది సభ్యుల మద్దతుండాలి. అంటే సీఈసీ తొలగింపునకు అవసరమైన సంఖ్యాబలం ప్రతిపక్షాలకు ఉన్నట్టే. గత ఏడాది ఫిబ్రవరిలో జ్ఞానేష్ కుమార్ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అధికార బీజేపీకి అనుకూలంగా ఉన్నారు అన్నది ప్రతిపక్ష పార్టీల ప్రధాన ఆరోపణ. సీఈసీపై అభిశంసన నోటీసు ఇవ్వడం ఇదే మొదటిసారి. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై లోక్సభ, రాజ్యసభ సెక్రటేరియట్లలో అభిశంసన నోటీసు ఇచ్చాయి ప్రతిపక్షాలు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, దేశ చరిత్రలో తొలిసారి కేంద్ర ఎన్నికల అధికారి పైన ఇంపీచ్మెంట్ నోటీసు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి తలెత్తలేదని చెప్పి ఇప్పటికే స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఎస్ఐఆర్ పేరుతో పూర్తిగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ గత కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి. బీహార్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ కావచ్చు, ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్. సో ఇప్పుడు బెంగాల్లో ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి విషయంలో తృణమూల్ కాంగ్రెస్ ఈ విషయాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే తాజాగా ప్రతిపక్షాలపై కూడా తృణమూల్ కాంగ్రెస్ ముందుండి లీడ్ చేసింది. అటు జ్ఞానేష్ కుమార్ను తొలగించేందుకు ఇంపీచ్మెంట్ నోటీస్ ఇచ్చేందుకు కూడా మొత్తం లీడ్ చేసింది తృణమూల్ కాంగ్రెస్ అనే చెప్పుకోవచ్చు. తృణమూల్ కాంగ్రెస్ ముఖ్యంగా అంటే దాదాపు 190 మంది ఎంపీలు ఈ నోటీస్ పైన సంతకం చేశారు. మరోవైపు పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభలో, రాజ్యసభలో 2 సెక్రటరీలలో కూడా ఇప్పటికే ఈ నోటీసుని ఇచ్చారు. సో దీన్ని అటు లోక్సభకు సంబంధించినటువంటి స్పీకర్, రాజ్యసభకు సంబంధించి చైర్మన్లు ఇద్దరు కూడా పరిశీలిస్తారు. ఆ తర్వాత ఈ నోటీసుని పరిగణలోకి తీసుకోవాలనుకుంటే అప్పుడు ఏ విధంగానైతే గతంలో కొన్ని సందర్భాలు చూస్తే అంటే కీలకమైనటువంటి అధికారి ఇటు సుప్రీంకోర్టులో జస్టిస్లను తొలగించేటటువంటి క్రమంలో ఎటువంటి పద్ధతి ఉంటుందో దాన్ని మాత్రమే ఇక్కడ ఫాలో కావాల్సి ఉంటుంది. అందులో భాగంగా మొదట కమిటీ వేస్తారు. ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సభలో సైతం చర్చ జరుగుతుంది. సభలో 1/3 మెజార్టీ రావాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఒక ప్రాసెస్. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు సిఈసి జ్ఞానేష్ కుమార్కు తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అనేది కూడా కొంత కీలకం. గత కొంతకాలంగా అంటే దేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓట్ల జాబితా సవరణకు సంబంధించినటువంటి కార్యక్రమం జరుగుతుంది. సో ఇది దేశం మొత్తం జరగబోతుంది. ఏప్రిల్ 1 నుంచి ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా జరగబోతుంది. ఇప్పుడైతే వెస్ట్ బెంగాల్తో పాటు తమిళనాడు, మరికొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ సందర్భంగా జ్ఞానేష్ కుమార్ అంటే పూర్తిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి కేంద్ర ఎన్నికల కమిషనర్, కానీ అలా కాకుండా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. అంతేకాదు ఆ పార్టీకి కావాల్సిన విధంగా అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఓటర్ జాబితాలో సైతం ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఓటు బ్యాంక్ ఉంటుందో దాన్ని తొలగించడం, బీజేపీకి కావాల్సినట్టుగా వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళను చేర్చడం వంటి ప్రాసెస్ కూడా జరుగుతుందంటూ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి దేశ చరిత్రలో తొలిసారి కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారిని, కమిషనర్ను తొలగించాలంటూ పార్లమెంట్లో నోటీస్ ఇచ్చారు. సో దీనిపైన మరి చర్చ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది స్పీకర్, దాంతోపాటు రాజ్యసభ చైర్మన్లు ఇద్దరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే దీన్ని ముందు పరిశీలిస్తారు, అంటే స్క్రూటినీ చేస్తారు. వీళ్ళు ఇచ్చినటువంటి నోటీసులో ఎంతవరకు ఇది ప్రాపర్గా ఉంది, దీన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చా, దీన్ని చర్చించొచ్చా పార్లమెంట్లో అనే దాని మీద మొదట వాళ్ళు
ఏదైతే పరిశీలిస్తారో ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి తృణమూల్ కాంగ్రెస్ అటు సీఎం మమతా బెనర్జీ సైతం పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చింది. జ్ఞానేష్ కుమార్కి సంబంధించి తను బీజేపీకి కోసం పనిచేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చారు. దానికి అనుగుణంగానే ఇతర పార్టీలు ఎవరైతే ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు కూడా ఈ విషయంలో సంతకం చేసినట్టుగా తెలుస్తుంది. మొదట తృణమూల్ కాంగ్రెస్, దాంతోపాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీతో పాటు మరికొంతమంది ఇండిపెండెంట్ ఎంపీలు కూడా ఈ ఇంపీచ్మెంట్కి సంబంధించినటువంటి నోటీస్ పైన సంతకం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ సంతకాలు చేసినటువంటి నోటీస్ కాపీని ఇప్పటికే పార్లమెంట్లో ఉన్నటువంటి ఉభయ సభల సెక్రటరియట్లో కూడా దాన్ని సబ్మిట్ చేశారు. సో ఇక పరిశీలన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాసెస్ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి, రాజు, అంటే ఈ ఎస్ఐఆర్ కి సంబంధించి అభిశంసన నోటీస్ ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇంతకు ముందు నుంచి మనం గమనిస్తే దేశంలో ఏ ఎలక్షన్ జరిగినా డైరెక్ట్గా సిఈసిని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించిన సందర్భాలు అనేకం ఈ మధ్యకాలంలో చాలా మనం చూసిన సందర్భాలు ఉన్నాయి. ఎస్, ఖచ్చితంగా. అంటే నాట్ ఓన్లీ ఎస్ఐఆర్ అనేది ఓటర్ల జాబితాను సవరణ పేరుతో జరుగుతున్నటువంటి ప్రాసెస్ అదైతే, మరోవైపు ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఏదైతే ఈవీఎంలకు సంబంధించినటువంటి విషయంలో సైతం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ మేమంతా కూడా పారదర్శకంగానే చేస్తున్నాము. ఏవైతే ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాతనే వీటన్నిటిది ప్రాసెస్ కూడా చేస్తుందనే విషయాన్ని పదే పదే చెప్తూ వచ్చింది. అయినప్పటికీ కూడా ఏదైతే ఎస్ఐఆర్ విషయంలో కూడా అన్ని రాజకీయ పార్టీలతో చర్చించిన తర్వాతనే ప్రాసెస్ చేస్తున్నాము, అయినా కూడా ఎటువంటి కంప్లైంట్స్ లేకున్నా కావాలనే ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఫైనల్గా ప్రతిపక్షాలు ఏకంగా దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పైనే ఇంపీచ్మెంట్ నోటీస్ను సర్వ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.